చూద్దాం. వైసీపీకి అనుకూలంగా పనిచేసిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్లకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఉండవల్లి నివాసంలో చంద్రబాబును కలవడానికి వచ్చిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి షాక్ ఇచ్చారు చంద్రబాబు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో గుంటూరు కలెక్టర్ వెనుతిరిగి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో వీరంతా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శలున్నాయి. ఈ కారణంతోనే అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. 20 మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్లు ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీకి అనుకూలంగా పనిచేసిన పలువురు ఐఏఎస్ ఐపీఎస్లకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఉండవల్లి నివాసంలో చంద్రబాబుని కలవడానికి వచ్చిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి షాక్ ఇచ్చారు చంద్రబాబు. అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో గుంటూరు కలెక్టర్ వెనుతిరిగి వెళ్లిపోయారు. గత ప్రభుత్వంలో వీరంతా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శలున్నాయి. ఈ కారణంతోనే అపాయింట్మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. 20 మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్లు ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. గుంటూరు కలెక్టర్ కు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయన వెనుతిరిగి వెళ్లిపోయినట్లుగా కూడా అర్థమవుతోంది. అయితే పలువురు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారన్న విమర్శలున్న నేపథ్యంలో వీళ్ళందరి పరిస్థితి కూడా ఇదే అని భావించవచ్చా? అంటే ఖచ్చితంగా ప్రియ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల కాలంగా కూడా కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే వీరు వ్యవహరించిన తీరు పట్ల కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహాలు వ్యక్తం చేశారు. అనేక మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడంలో గతంలో పనిచేసిన ఐఏఎస్ ఐపీఎస్లు కీలక పాత్ర పోషించారు. తాజాగా గుంటూరు జిల్లా కలెక్టర్ సంబంధించి కూడా వేణుగోపాల్ రెడ్డి నిన్న చంద్రబాబుని కలవడానికి కూడా ఆయన రావడం అడిగారు. కానీ నిన్న కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ రోజు మాత్రం ఉదయం 7:30-8 గంటల సమయంలో కూడా డైరెక్ట్గా ఆయన చంద్రబాబు నివాసానికి రావడం జరిగింది. కానీ 20 నిమిషాల పైగా కూడా ఆయన ఎదురు చూసినా కానీ చంద్రబాబు నుంచి కబూర్ రాలేదు. అపాయింట్మెంట్ లేని కారణంగా వెళ్ళిపోమని చెప్పి కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇక నిరాశతో ఆయన ఇక్కడి నుంచి వెనుక తిరిగి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే గత 5 సంవత్సరాల కాలంగా అధికారులు, ప్రజాప్రతినిధుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరించారు. ముఖ్యంగా ప్రతిపక్ష టీడీపీపై ఇష్టానుసారంగా వ్యవహరించిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనకు తెలుస్తున్న సమాచారం ప్రకారం దాదాపుగా 20 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై వేటు వేసేందుకు దాదాపుగా కొత్తగా రాబోతున్న సర్కార్ సిద్ధమవుతుంది. ఇప్పటికే సిట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో కొల్లు రఘురామరెడ్డిని సిట్కు సంబంధించి అలాగే మిగిలిన ఆయనకున్న అన్నింటినీ కూడా రద్దు చేస్తూ తక్షణమే ఆయన డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. వారితో పాటుగా చాలా జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, ఎస్పీలు కూడా ఇప్పటికే గతంలో ఎన్నికల కమిషన్ వేటు వేసిన 6 ఎస్పీలు, ఒక డీఐజీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మాత్రం ఏదైతే గతంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఇష్టానుసారంగా వ్యవహరించారో వారందరి పరిస్థితి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనితో పాటుగా అయితే ఇప్పుడు గుంటూరు కలెక్టర్ తో పాటు ఇంకెవరైనా అధికారులు ఉన్నారా? ఐఏఎస్ ఐపీఎస్లు కావచ్చు, మరెవరైనా అధికారులు చంద్రబాబు నాయుడు కలవడానికి వచ్చారా? అంటే ప్రధానంగా చూసుకుంటే దాదాపుగా ఈ రోజైతే మాత్రం ఇంకా మిగిలిన అధికారులు ఎవరైతే కూడా రాలేదు. ప్రాపర్ అపాయింట్మెంట్ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్లు మాత్రమే రావాలని చెప్పి కూడా చంద్రబాబు నివాసం నుంచి స్పష్టమైన సమాచారం ఇస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డికి సంబంధించి నిన్న చంద్రబాబును కలుస్తారని చెప్పి కూడా ఆయన అపాయింట్మెంట్ అడిగారు. నిన్న కూడా ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ రోజు కూడా ఆయన చంద్రబాబును కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నారా లేదా అనేది క్లారిటీ లేదు. కానీ డైరెక్ట్గా ఆయనైతే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. దాదాపుగా 20 నిమిషాల పైగా కూడా ఆయన ఎదురు చూశారు. అయినప్పటికీ చంద్రబాబుకి సమాచారం ఇచ్చినా అక్కడి నుంచి సానుకూలమైన స్పందన రాకపోవడంతో ఆల్టర్నేట్ లేక ఆయన తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. ఇదే విజువల్స్ని కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా కూడా చూసుకోవచ్చు. ఆయనతో పాటు మరికొంతమంది కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చంద్రబాబుని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతా ఉన్నారు. వారందరికీ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. కొంతమంది అధికారులను మాత్రమే కలవడానికి చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న కూడా మనం చూసుకోవచ్చు, సిఎస్ జవహర్ రెడ్డిని కలిసిన విషయంలో కూడా చంద్రబాబు కొంత అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఆ విజువల్స్లో కూడా చంద్రబాబు పట్టి పట్టినట్లు వ్యవహరించిన విజువల్ కూడా మనం చూసుకోవచ్చు. సో ఏదైతే గతంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి వీరే కర్త కర్మ క్రియ వ్యవహరించారో వారిపై మాత్రం ఖచ్చితంగా
వేటు పట్టడంతో పాటు భవిష్యత్తులో వారు చేసిన దానికి సంబంధించి ఆ వివరాలను సేకరించి కేసులు నమోదు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ప్రియా. రైట్ శివ, అయితే గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వాళ్లపైన రాజకీయ కక్ష ఏముండదు, కేవలం చట్టపరమైన చర్యలు మాత్రమే తీసుకుంటామని చెప్తున్న నేపథ్యంలో వీళ్ళందరిపైన ఖచ్చితంగా వేటు పడుతుంది. అలాగే ఎలాంటి రకమైన చర్యలు ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా చేసిన వారికి రాజకీయ పరమైన కక్ష సేధింపులు ఉండవని చెప్పి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే చంద్రబాబు చెప్తా ఉన్నారు. అయితే మనం కొన్ని ఉదాహరణలు చూసుకోవచ్చు. గుంటూరు జిల్లా కలెక్టర్ విషయంలో కానీ అలాగే తాజాగా సిట్ చీఫ్ కొల్లు రఘురామరెడ్డికి సంబంధించి కూడా ఆయన నిన్న డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయమన్నారు. సిట్ కార్యాలయానికి సంబంధించి ఒక్క పేపర్ కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు. అలాగే నిన్న సచివాలయానికి సంబంధించి ఐటీ విభాగాన్ని పూర్తి స్థాయిలో కంట్రోల్లో తీసుకున్నారు పోలీసులు. దీనికి సంబంధించి గత ప్రభుత్వం అవలంబించిన వాటన్నిటికి సంబంధించి డేటాను మొత్తం కూడా గ్యాదర్ చేస్తూ ఉన్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ల్యాప్టాప్లు అలాగే కంప్యూటర్లు సైతం కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళ వెళ్ళక పంపడం జరిగింది. ఎక్కడా కూడా ఒక్క కాపీ కూడా బయటికి వెళ్లకుండా కఠినంగా వ్యవహరిస్తున్నారు. దానితో పాటుగా ఎవరైతే గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా వ్యవహరించారో వారికి సంబంధించి కూడా ఆధారాలు సేకరిస్తున్నారు, డేటా సేకరిస్తున్నారు. ఆర్థిక శాఖకు సంబంధించి నిధులు ఏ రకంగా డైవర్ట్ అయ్యాయి, నిధులు ఎటువంటి విధంగా మళ్లింపులు జరిగినాయి అనే దానికి సంబంధించి కూడా లోతుగా దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఆ దర్యాప్తు వచ్చిన తర్వాత కొంతమంది అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశంతో పాటు వారిపై ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఎంతమంది అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి జైలుకు వెళ్తారనే ఉత్కంఠ అయితే మాత్రం ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులలో టెన్షన్ నెలకొనుంది. ఖచ్చితంగా కొంతమంది అధికారులు అయితే మాత్రం జైలుకి వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.